వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. రేవంత్ రెడ్డి చేసిన మంచి మైక్లో చెప్పడానికి నువ్వు చేసింది ఏం లేదు. నీ చెడు గురించి చెవిలో చెప్తే చెవుల నుండి రక్తం వస్తది. కేటీఆర్ నీళ్లు, వాటర్ కలుసుడు ఏందిరా నాయనా. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి కార్మికులు ప్రాణాలు పోతుంటే ఒక మంత్రి శ్రీశైలంలో చాపలు బాగుంటాయి అని చేపల పులుసు తింటూ అక్కడ ఏం ప్రమాదం జరగలేదు, నీళ్లు వాటర్లో కలిసాయి అంటున్నాడు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు ఏమని, మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే ఏం లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి, మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు. ఇక పోని కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయినారు. పోతే మంత్రులు ఏం చేయాలి, ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు, ఒకడేమో చేపల కూర తింటుడు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు. గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందిరా నాయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. నాకు ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది, రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము, నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి. కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాను. తెలంగాణ ఇస్ రైజింగ్, అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గంటల పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఇస్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో, అప్పుల్లో, క్రైమ్ రేట్లలో, ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒక దానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు, మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా?